హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే అటుకులు, పేపర్ అటుకులు ఉంటాయి కదా, పేపర్ అటుకుల చుడువ చేస్తున్నా అండ్ స్వీట్ అండ్ సాల్ట్గా చేస్తున్నాను నేను. ఇది టేస్టీగా అండ్ స్నాక్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది, బాగుంటుంది కూడా. జర్నీలో ఇది చాలా చాలా యూస్ఫుల్ ఐటమ్. మనం ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్తే ఖచ్చితంగా ఈ పేపర్ అటుకులను పోపేసి తీసుకెళ్తూ ఉంటాం కదా. సో దాన్ని స్వీట్ అండ్ సాల్ట్గా ఎలా చేయాలో చూపించడం కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. సో దానికోసం ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పేపర్ అటుకులు ఒక 1/2 kg తీసుకున్నానండి నేను. వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలి. డ్రై రోస్ట్ చేయాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండలో ఆరబెట్టుకుంటే మనకి ఇవి విరిగిపోకుండా ఉంటాయి. మనం అదే డైరెక్ట్ డ్రై రోస్ట్ చేస్తే అన్నీ ముక్కలు ముక్కలు అయిపోతాయి, అటుకుల్లాగా ఉండకుండా చూర చూరలాగా అయిపోతాయి. సో అందుకే ఎండలో ఒక 1 hour ఎండబెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక 1/2 కప్పు షుగరు, పల్లీలు 1 కప్పు, ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, పుట్నాలు, సాల్ట్. ఇందులో కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేయవచ్చు అండి. బాదం, కాజు, కిస్మిస్ అలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దీనిలో ఒక 3 tablespoons ఆయిల్ వేసుకుందాం. మరి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం పడదండి, 3 tablespoons వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం తీసుకున్న ఫస్ట్ జీరా వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ క్వాంటిటీనే వేస్తున్నానండి. నెక్స్ట్ కొద్దిగా ఆవాలు. ఇప్పుడు ఫస్ట్ పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ పల్లీలు ఫ్రై అయ్యాక వేరే ఐటమ్స్ వేసుకోవాలి. ఫస్ట్ పల్లీలు వేసుకోవడం వల్ల పల్లీలు మంచిగా క్రిస్పీగా వేగిపోతాయండి. నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. పల్లీలు అలా అని మొత్తం మాడిపోయేంత వరకు వేసేది. ఒక 70% పల్లీలు రోస్ట్ అయితే సరిపోతుంది. మళ్ళీ మిక్సీ వేసినప్పుడు మళ్ళీ ఆ పల్లీలు కాస్త వేలుతాయి కదా, సో తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని కూడా బాగా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఈ పచ్చిమిర్చి తినడానికి కూడా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో నేను ఉల్లిపాయ వేయట్లేదండి, ఎందుకంటే ఉల్లిపాయ వేస్తే అటుకులు ఒక 2 days కాగానే మెత్తబడిపోతాయి కాబట్టి ఉల్లిపాయ ఒకటి వేయట్లేదు. మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. నేను వెల్లుల్లిపాయలు కూడా వేయట్లేదు, ఎందుకంటే మా కస్టమర్ బ్రాహ్మిన్స్, వాళ్ళు వెల్లుల్లిపాయ కూడా తినరు. సో అందుకే వెల్లుల్లిపాయ వేయట్లేదు. దీనిలో కావాలంటే ఎండుమిరపకాయలు కూడా వేయొచ్చండి. ఎండుమిరపకాయలు వేసినా కానీ బాగుంటాయి. సో ఇంకాస్త పచ్చిమిర్చి అనేది ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి కూడా ఒక 80% ఫ్రై అయిందండి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది కదా, అప్పుడు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం తీసుకున్న పుట్నాలు కూడా వేసేస్తున్నాం. ఇవి మనకు జర్నీలో చాలా యూస్ఫుల్గా ఉంటాయండి, లైట్ వెయిట్ కూడా అండి. మనకు తింటే మాత్రం మంచి కడుపు నిండిన ఫీలింగ్గా అనిపిస్తుంది. సో ఏదైనా తీర్థయాత్రలకు కానీ జర్నీలో ఏదైనా వెళ్ళేటప్పుడు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, దీనిలో ఎక్కువ సాల్ట్ కూడా వేయద్దండి, జస్ట్ 1.5 tablespoon సాల్ట్ మాత్రమే వేస్తున్నాను. మళ్ళీ ఎక్కువ అయితే మనం తినలేకుండా అయిపోతాయి. నెక్స్ట్ పసుపు ఒక 1 tablespoon నిండుగా వేస్తున్నాను. పసుపు కొంచెం ఎక్కువ ఎల్లో కనబడాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న అటుకులు అనేవి వేసేసుకోవాలి. మధ్య మధ్యలో వేస్తూ కలిపితే మన కలపడం కూడా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నార్మల్గా వీటిని డ్రై రోస్ట్ చేస్తారండి అటుకులని. అలా చేయడం వల్ల బాగా క్రిస్పీగా అయిపోయి అంత చూరలాగా అయిపోతాయి. సో అలా చేయకుండా ఇలా మనం ఫ్రై ఇలా పోపేసిన తర్వాత కాసేపు హీట్ చేసుకుంటే అప్పుడు కూడా మనకు క్రిస్పీగానే ఉంటాయి ఈ అటుకులు.
అన్నీ ఒకేసారి వేయొద్దండి, ఒకేసారి వేస్తే కలపరాదు. సో ఇప్పుడు అంతా మంచిగా కలిసే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. మంచిగా కలిసిపోయినాయండి. వీటిని ఇక కలపద్దు అండి, ఎక్కువ కలిపితే మళ్ళీ విరిగిపోతాయి అటుకులు. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కింద అడుగు పట్టకుండా ఇలా పైకి కిందికి చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాలైనా మగ్గనిచ్చుకోవాలి. అలా అయితే మనకు అటుకులు మొత్తం క్రిస్పీగా అవుతాయి. అండ్ స్పూన్ పెట్టాం కాబట్టి విరగవు కూడా. ఇంకా హీట్ అవ్వాలండి, హీట్ అవ్వలేదు. ఇంకొక 2 మినిట్స్ హీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఈ అటుకులు క్రిస్పీగా అయిన తర్వాత మనం తీసుకున్న షుగర్ వేసుకోవాలి. ఒకవేళ మీకు షుగర్ ఫ్లేవర్ కానీ నచ్చకపోతే ఈ టైంలోనే, అంటే కారం కారంగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈవెన్ ఎండు కారంతో కూడా ఇది చేసుకోవచ్చు. మీకు పచ్చిమిర్చి ఘాటు సరిపోదంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాం కదా పోపు వేసినప్పుడు, పసుపుతో పాటు కారం కూడా వేసుకోవచ్చు. అలా అయినా కానీ ఈ అటుకులు అనేవి బాగుంటాయండి. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు నేను తీసుకున్న షుగర్ యాడ్ చేస్తున్నాను. మీకు షుగర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అది సాల్టీగా, కారం కారంగా, తీయగా చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి షుగర్ వేసిన తర్వాత కలుపుకుంటున్నాను. కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఇలానే వదిలేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఎంతో క్రిస్పీగా అండ్ మనకు అటుకుల పోహా అనేది రెడీ అవుతుంది. సో ఒక 2 నిమిషాలు ఇలానే వదిలేద్దాం. షుగర్ వేసిన తర్వాత మనం ఎక్కువసేపు హీట్ అవ్వనివ్వద్దండి, ఎందుకంటే షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి కింద అడుగు పట్టేస్తుంది. సో మీకు షుగర్ క్రిస్టల్స్ అలా నచ్చవు అంటే షుగర్ పౌడర్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా, చూడండి క్రిస్పీగా అయినాయి అటుకులు కూడా. సో ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా, స్వీట్ అండ్ సాల్ట్గా పోహా చుడువా రెడీ అయింది, అటుకుల చుడువా రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.